నమస్కారం. బైబిల్ తరగతుల వల్ల బైబిల్పై ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరుకుతున్నాయి. ఎన్నో చిక్కుముడులు ఒకదాని తర్వాత ఒకటి విడిపోతుంది. అలాగే బైబిల్లో ఉన్న ఎన్నో మార్మిక విషయాల మర్మం తెలుస్తోంది. మరి ఈరోజు మరొక మార్మిక విషయంతో మీ ముందుకు వచ్చింది మన బైబిల్ తరగతులు. అదేంటి అంటే, యూదులు యేసుని చంపిన కారణాల్లో ఒకటి వాళ్ళ మత గ్రంథాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు అని. మరి వాళ్ళ మత గ్రంథాలలో అసలు ఏముంది, దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సినంత అవసరం ఏంటి, ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం కరుణాకర్ గారు. కరుణాకర్ గారు, మరి యేసు శిలువ మరణానికి ఒక కారణం ఏంటి అంటే, యూదుల మత గ్రంథాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేశాడు అని. మరి దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, దాన్ని సంస్కరించడానికి అందులో అంత ఘోరమైన విషయాలు ఏమున్నాయి? అసలు యూదుల మత గ్రంథంలో ఏమి ఉన్నాయి? క్రైస్తవంలో ఉన్నటువంటి చిక్కుముడుల్లో ఇది చాలా పెద్ద సమస్య. ఏంటంటే, యేసు ఆ పాత నిబంధన యూదుల గ్రంథాన్ని రద్దు చేశాడా, అమలు చేశాడా? ఈ రెండూ కాదు, సంస్కరించాడు. రద్దు చేయడం అంటే ఏంటి? పూర్తిగా క్యాన్సిల్ చేసేయటం. అమలు చేయడం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా యాజ్ టీజ్గా అమలు చేయడం. కానీ సంస్కరించడం అంటే ఏంటి? మార్పు చేయటం. సంస్కరించడం అంటే ఉన్న వాటిల్లో మంచివి అనిపించినవి తీసుకుని దాంట్లో పనికిరాని అంశాలు, అంటే ఈ కాలానికి ఇవి పనికిరావు, ఇవి అమానుషంగా ఉన్నాయి అనిపించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసి పక్కన పెట్టేయటం. అంటే పూర్తిగా పక్కకు తోసేయటం కాదు, అలాగే ఉన్నట్లుగా యాజ్ టీజ్గా అమలు చేయటం కాదు. అందులో ఉన్నటువంటి మంచిని తీసుకుని చెడుని పక్కకు తొలగించడం, ఇది సంస్కరించడం. అంటే యేసు చేసిన పని ఇది. పాత నిబంధనని అమలు చేయలేదు, రద్దు చేయలేదు, సంస్కరించాడు. అయితే ఇక్కడ యేసు సంస్కరించవలసినటువంటి అవసరం ఏంటి, ఆ అంశాలు ఏమిటి, ఇది కదా మీ ప్రశ్న. ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చూద్దాం. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను పరీక్షించడానికి పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. భార్యని విడిచిపెట్టేయడం న్యాయమా అన్యాయమా అని చెప్పి అడిగారు. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. మోషే ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఇశ్రాయేలీ సమాజం ఎట్లా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అనేటువంటి ఆ చట్టాలన్నీ ఆ మోషే ధర్మశాస్త్రంలో ఉంటాయి. తోరా అనే ధర్మశాస్త్రం అనకూడదండి. అందులో మోషే మీకేం రాసిచ్చాడయ్యా అని యేసు వీళ్ళని అడిగాడు. మళ్ళీ వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, పరిత్యాగ పత్రిక విడాకులు లాంటివి అనమాట. విడాకుల పత్రం. పరిత్యాగం అంటే విడిచిపెట్టేయటం. విడిచిపెట్టేస్తున్నటువంటి ధృవీకరణ పత్రం, ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి ఆమెను విడనాడమని చెప్పి మోషే మాకు సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పి పరిశీలి చెప్పారు. యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని, ఇక్కడ ఆజ్ఞ తప్పు అన్నట్టుగా చెప్తున్నాడు. అలా చెప్పాడు కానీ అలా చెప్పకూడదు వాస్తవంగా అని అర్థం వస్తుంది ఇక్కడ. కానీ ఎందుకు చెప్పాడంట? మీ హృదయ కాఠిన్యమును బట్టి. వీళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి ఆయన తప్పుడు ఆజ్ఞ ఇవ్వటం ఏంది? వీళ్ళ హృదయం కఠినంగా ఉంటే ఇంకొంచెం మంచి ఆజ్ఞ ఇవ్వాలి. ఇంకొంచెం వాళ్ళని బలంగా, అంటే ఇష్టం వచ్చినట్లుగా భార్యను విడిచిపెట్టేసినట్టు వెసులుబాటు లేని ఆజ్ఞలు ఇవ్వాలి. కానీ వీళ్ళ హృదయం కఠినంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవర్గా చేశాడా? వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చాడు. అంటే వాళ్ళు అలాంటి ఆజ్ఞలు మాకు, చట్టాలు మాకు అనుకూలంగా లేకపోతే నేను చంపేస్తామని మోషే నన్ను బెదిరించారా? అంటే వాళ్ళకి భయపడి మోషే అలా చెప్పాడా? అంటే అక్కడ యేసు ఏం చెప్తున్నాడు? అలా చెప్పకూడదు వాస్తవానికి, కానీ మీ హృదయ కాఠిన్యమును బట్టి చెప్పాడు. అంటే వీళ్ళకి భయపడి మోషే తప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ మార్మికంగా. అంటే ఇక్కడ అంతిమంగా తప్పు ఎవరిదంట? బైబిల్ దేవుడిది. మోషే ఇచ్చిన ఆజ్ఞలు బైబిల్ దేవుడు ఇచ్చినాడు కదా, ఈ తప్పుడు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి ఇక్కడ యేసు చెప్తున్నాడు. ఇక్కడ మీ హృదయ కాఠిన్యమును బట్టి అతని ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చాను కానీ, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. విడిచిపెట్టకూడదు, తప్పది అంటున్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మోషే మాకు రాసిచ్చాడు కదా అని అంటే, అప్పుడు ఈయన ఏం చెప్పాలి? ఆ మోషేకి పెద్దగా తెలిసావదో ఏదో రాసిచ్చాడు తిక్కలోడు అని చెప్పాలి.
కానీ మోషేని తప్పంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఏంట్రా మా ప్రవక్తనే అనేంతరా మొగాడివా నువ్వు అని చెప్పి నాలుగు బీగుతారు అని చెప్పి మోషేని చెప్పకుండా, మోషేని నిందించకుండా మీ హృదయ కాఠిన్యమును బట్టి వీళ్ళ మీద నిందేసేస్తున్నాడు. పాప ఇక్కడ చూడండి యేసు పరిస్థితి. అటు మోషేని తప్పు పట్టలేడు, ఇటు ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని సమర్థించలేడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని కొట్టేయాలి, కానీ మోషేని తప్పు పట్టకూడదు. ఇది యేసు దుస్థితి ఆ రోజు. యేసు దుస్థితి కరెక్టే. మరి ఇప్పుడున్న క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు మోషే ఆజ్ఞని ఫాలో అవుతున్నారా, యేసు ఆజ్ఞని ఫాలో అవుతారా? వీళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి నూతన నిబంధన అంటారుగా. మోషేతో సంబంధం లేదా? మోషే అంటే అందులో పనికొచ్చేవి కొన్ని తీసుకుంటారు. అంటే కాస్త వినడానికి చెప్పడానికి బాగుండేటటువంటి పాయింట్స్ ఏమన్నా ఉంటే, అబ్బో మా మోషే ఎంత గొప్పగా చెప్పాడు చూసావా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ పాత నిబంధనలోదే. అది తీసుకుంటారు కాదు, అది తీసుకుంటారు. అది వినడానికి బాగుందిగా. కానీ అక్కడ మోషే చెప్పిన ఆంతర్యం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాడైన ఇశ్రాయేలీయుల్ని ప్రేమించండి అని, వేరే దేశస్తులను ప్రేమించమని కాదు అక్కడ. కాబట్టి క్రైస్తవులు పాత నిబంధనలో కాస్త వినడానికి చెప్పడానికి బాగున్నాయి అనిపించేటటువంటి అంశాలను తీసుకుంటారు. కాస్త దురాగతాలు ఎక్కువగా ఉంటాయి కదా కొన్ని, అబ్బే మాకు సంబంధం లేదండి అవి ఇశ్రాయేలీలకి అని అంటారు. అంటే బైబిల్ దేవుడి ఆజ్ఞని వీళ్ళు నిరాకరిస్తున్నారు, వీళ్ళు కూడా ధిక్కరిస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఏసీ ఇలా చెప్పాడు కదా, ఏసీ ఇట్లా కొంచెం డైలమాలో ఉన్నాడు, ఏం చెప్పాలో తెలియక వీళ్ళ మీద దోషించాడు కదా. అసలు వాస్తవంగా మోషే ఏం చెప్పాడు అనేది చూద్దాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకుని తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. మానభంగ సూచన అంటే అక్రమ సంబంధం లాంటి వ్యవహారం ఏదైనా జరిగింది అనేటటువంటి అనుమానం ఇతనికి కలిగితే, ఇష్టము తప్పిపోయిన ఎడల ఆమె మీద ఈయనకి ఇష్టం పోయింది అసలు. అంటే అక్రమ సంబంధం ఉండటం వల్ల ఇష్టం తప్పిపోవటమా, మామూలుగా జనరల్గా కూడా ఇష్టం తప్పిపోవటమా? అది రెండు సందర్భాలా? లేదు, దీని రిలేటెడ్ అది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల, అంటే ఈ సూచన కనబడినందున ఇష్టము తప్పిపోయిన ఎడల పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి ఆమెని ఇంట నుండి పంపివేయవలెను. ఇక్కడ మోషే చెప్పదలుచుకుంటే, మీరు ఇట్లా చిన్న చితక కారణాలకి జస్ట్ అనుమానం వచ్చిందని చెప్పి అనుమానపు జబ్బుతో భార్యలను విడిచిపెట్టకూడదు అని రాయొచ్చు. మోషే రాస్తే నువ్వు అట్లా చెప్పకూడదని చెప్పి తిరుగుబాటు చేసి మోషేని కొట్టే పరిస్థితులు ఏమి లేవు. అప్పటికే మోషేకి చాలా పట్టు వచ్చింది ఇశ్రాయేలీల మీద, దేవుడి పేరుతో వాళ్ళని లోబరుచుకున్నాడు. కానీ అక్కడ ఏసేమంటున్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఎలా రాసి ఇచ్చాడు అంటే, మోషేకి వెసులుబాటు లేదు, స్వేచ్ఛ లేదా, ఫ్రీగా చెప్పలేకపోయాడా? ఉంది కదా స్వేచ్ఛ. అంటే వాళ్ళకి భయపడి చెప్పాడా? ఇట్లా నిబంధన అనేది భయపడి చేయరు కదా, దేవుడు ఆజ్ఞ రాస్తారు, దేవుడు ఎలా ఆజ్ఞిస్తాడో అలా మోషే రాయాలి, అంతేకాని మనుషులు ఉన్న ప్రవర్తనను బట్టి రాయరు కదా. మనుషుల హృదయ కాఠిన్యమును బట్టి మనుషులు కొడతారేమో భయపడి తప్పుడు ఆజ్ఞలు ఇచ్చాడా మోషే? యేసు చెప్తుంది అదే కదా. అంటే యేసు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఒకటి ఆ ధర్మశాస్త్రాన్ని సంస్కరించాలి, అది తప్పని చెప్పాలి, కానీ మోషేని తిట్టకూడదు. ఆ రెండింటి మధ్య నలిగిపోయాడు యేసు. అందువల్ల వీళ్ళ మీద దోషించాడు నింద. అర్థమవుతుంది మ్యాటర్? అర్థమైంది. ఈ విధంగా యేసు పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని అమానుషమైనటువంటి ఆజ్ఞల్ని సంస్కరించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో జావగొట్టమని చెప్పి వాళ్ళు వచ్చి అడిగారు కదా, అది కూడా మోషే ధర్మశాస్త్రం రాసిచ్చిందే. కానీ అక్కడ ఏం చెప్పాడు, కొట్టకూడదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఒక క్లాజు, ఒక ప్రత్యేకమైన క్లాజు ఒకటి సవరణ తీసుకొచ్చాడు. మీలో పాపం లేనివాడు కొట్టండి. అసలు ఆ రాళ్లతో కొట్టి చంపడం అనేటటువంటి ఈ పరమ దుర్మార్గమైనటువంటి క్రియ ఏదైతే ఉందో ఎంత అమానుషంగా ఉంటుంది. ఒక సందర్భం చదివి వినిపిస్తా, పాత నిబంధనలోనే ఈ మోషే చెప్పింది. ద్వితీయోపదేశకాండంలోనే 22వ అధ్యాయం 13వ వచనం. ఒకడు స్త్రీని పెండ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక, కూడిన తర్వాత అంటే మొదటి రాత్రి అయిపోయిన తర్వాత ఆమెను వల్లక, ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి, ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలెను. ఒకడు పెళ్లి చేసుకున్నాడు, కూడిన తర్వాత మొదటి రాత్రి అయిపోయిన తర్వాత నేను ఈమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె దగ్గర నాకు కన్యాత్వ లక్షణాలు కనబడలేదు అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలంట, పిల్ల తల్లిదండ్రులు ఆ ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో
పంచాయతీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి ఈ పిల్ల కన్యత్వ లక్షణములను తీసుకురావాలను అంట. అది ఏ విధంగా తీసుకురావాలి చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా, ఇదిగో ఇతడి ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను. ఆ కన్యత్వ లక్షణాలు ఉన్నటువంటి ఆ బట్టను తీసుకొచ్చి, ఇదిగో చూడండి అయ్యా మా కూతురు కన్యాత్వ గురుతులు ఇదిగో ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆ బట్ట తీసుకొచ్చి ఆ పెద్దవాళ్ళందరి ఎదుట పెట్టాలంట. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకుని, అంటే వాళ్ళు భూతద్దం పెట్టిన చూసి కన్యత్వ లక్షణాలు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆ మనుషుని పట్టుకుని శిక్షించి 100 వెండి రోకలు అపరాధముగా వాని యొద్ద తీసుకుని, ఎలా పడుద్దాయ్ ఆ పిల్ల కన్య అనేసరి అబద్ధం చెప్తామంటారా, ఎంత దుర్మార్గమరా అని చెప్పి వాడికి 100 వెండి రోకలు అపరాధ రుసుము విధించి ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వలేనో ఆ పిల్ల తండ్రికి ఇచ్చేయాలంట. పోనీలే వీళ్ళు తీసుకుని పార్టీ చేసుకోవాలి అని రాసుకుంటారేమో అనుకున్నా, కొంత బెటర్. ఏలయనగా అతడు ఇశ్రాయేలీరాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్యయే ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటినో ఆమెను విడవకూడదు. కన్యత్వ లక్షణాలు కనబడితే ఇట్లా సెటిల్మెంట్ చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు అదర్ సైడ్ ఇప్పుడు చూడండి. అయితే ఆ మాట నిజమైన ఎడలా, ఏ మాట నిజమైన ఎడలా, ఆ పెళ్లి కొడుకు ఏదైతే ఆరోపణ చేశాడో ఈమెలో కన్యత్వం లేదని చెప్పి, ఆ మాట నిజమైన ఎడలా అనగా ఆ చిన్నదాని కన్యయందు కన్యకా లక్షణములు కనబడిన ఎడలా వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలెను. ఆ పంచాయతీ దగ్గర నుండి ఆ పిల్ల తండ్రి ఇంటికి ఆమెను తీసుకుపోవాలి. తర్వాత అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఇంత మానుషం ఏంటండి అసలు.